ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं गुरुं च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीविशाखान्वितं च। हे कृष्ण। कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्य श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। थैंक यू माता जी। हरे कृष्ण। हरे कृष्ण माता जी ఆప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయ్యో సో మనము ఒకసారి ఈ అజ్ఞాన తిమిరాంధస్య అంటే ఏంటి చెప్పుకున్నాము. ఈ రెండో శ్లోకం ఒకసారి చెప్తాను. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. అంటే ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టం. చైతన్య అంటే మహాప్రభు అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన మనోభీష్టం అంటే ఆయన ఇష్టం ఏంటిట, మనసులో ఉన్న ఇష్టం ఏంటిట, అది నెరవేర్చడానికి ఏం చేశారంటే ఈ భౌతిక జగత్తులోకి ఆయన వచ్చి ప్రచారం చేస్తూ శ్రీల రూప గోస్వామి వాళ్ళ ద్వారా ఈ భక్తి అనే దాన్ని ప్రచారం చేయించారట. కాబట్టి ఆయనే నాకు ఆయన పాద పద్మాల దగ్గర ఆయన నాకు ఆశ్రయం ఇస్తారు అని చెప్తున్నారు అన్నమాట. స్వయం స్థాపితం ఏన భూతలే స్వయం రూప అంటే రూప గోస్వామి అన్నమాట. కదా మహ్యం దదాతి స్వపదాంతికం. ఆయన పద్మాల దగ్గర అంటే మహాప్రభు యొక్క పాద పద్మాల దగ్గర నాకు ఆశ్రయం ఇస్తారు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. అజ్ఞాన తిమిరాంధస్య దీనికి మీనింగ్ ఎవరైనా చెప్తారా? మనం చదువుకున్న ఒకసారి. భౌతిక జగత్తులో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానదీపం వెలిగించి అజ్ఞానాన్ని తొలగించే శ్రీ గురుదేవుల పాదపద్మాలకు నా యొక్క నమస్కారం. అంటే మనం అజ్ఞానంలో ఉన్నామన్నమాట. అజ్ఞానం అంధ తిమిరం, ఆ అంధంలో కొట్టుమిట్లాడుకుంటున్నాం. దాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట మనకి గురువులు. ఎలా అంటే శలాకయ అంటే కళ్ళలో ఇట్లాగా ఒక పొరలాగా ఉంటుంది కదా, ఆ పొర వచ్చినప్పుడు మనకి ఏంటంటే చూపు సవ్యంగా కనిపించదు, క్లియర్ గా కనిపించదు. సో అలాంటి దాన్ని తొలగించి చక్షుర్మీళితం ఏనా మన కళ్ళ ద్వారా మనకి నిజమైన దాన్ని చూపించేది పని ఎవరు చేస్తారు అంటే గురువులు చేస్తారు అన్నమాట. అలా ఆ అజ్ఞానం అనే అంధకార పొరని తొలగించి మనకి జ్ఞానం దీపం వైపు మన నడిపిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తారు గురువులు.
అందుకని ఇది మనం గురు ప్రణామ్ మంత్రగా మామూలుగా మనం చదువుకునేటప్పుడు ఏ గురువుకైనా మనం మామూలుగా చదువుతాం అన్నమాట. ఇది అజ్ఞాన తిమిరాంధస్య. ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రణామ్ మంత్ర అంటారు దీన్ని. చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. ఓకే, ఇది మనం రోజు మంగళాచరణ చేసుకుంటున్నాము. దానికి మీనింగ్ కూడా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ఎఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాము గుర్తుందా? ఏం చెప్పుకోవాలి పోనీ ఇప్పుడు మనం? 12వ అధ్యాయం చెప్తా ఉన్నారు మాతాజీ. చాప్టర్ మాతాజీ. 12వ అధ్యాయం ఏంటి? భక్తి యోగము. భక్తి యోగం. భక్తి యోగం, భక్తి అంటే ఎలా చెయ్యాలి ఏంటి అని స్వయంగా ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. చెప్తున్నారు. అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నారు. సాకారమా నిరాకారవాదంలో ఉంటే ఎలా చేయాలి, నీ భక్తి ఎలా చేస్తే నిరాకారవాదులు కూడా నీ దగ్గరికి వస్తారు అని చెప్పేసి చెప్పారు మాతాజీ. సూపర్. అది అర్జునుడు క్వశ్చన్ అడిగితే ఎవరు చెప్తున్నారు ఆన్సర్? కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. అయితే మనం ఏంటంటే ఇవాళ ఇందులో 5th శ్లోకం ఉంది. ఈ లోపల మనం ఏమిటంటే 2-3 శ్లోకాల్లో, ఫస్ట్ శ్లోకంలో క్వశ్చన్ అడిగాడు కదా అర్జునుడు, దానికి భగవంతుడు ఏం ఆన్సర్లు చేస్తారు 3-4 చెప్పుకున్న తర్వాత 2-3-4 చెప్పుకున్నాక 5వ శ్లోకం నుంచి మనకి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ శ్లోకాల్లో అక్కడికి వద్దాం. అయితే కృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే 2వ శ్లోకం నుంచి ఆన్సర్ చెప్తారనమాట. మయ్యావేశ్య మనో ఏమ నిత్యయుక్త ఉపాసే శ్రద్ధయా పరయోపేత స్థేమే యుక్త తమామతాహ అని. అంటే నా స్వరూపం నందు మీ మనసుల్ని స్థిరంగా చేసి నన్ను శ్రద్ధతో పూజిస్తే అప్పుడు వాళ్ళందరూ అత్యంత పరిపూర్ణులుగా భావింపబడతారు అని చెప్తున్నారు అనమాట. అది భక్తి యోగా అంటే భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ మనం ఏంటంటే మనం భక్తి చేయడం దాని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి జ్ఞానులు, ఇంకొకళ్ళు నిరాకారము ఆకారం అంటున్నారు, భక్తులు జ్ఞానులు అంటారనమాట. అయితే ప్రభుపాద ఏం చెప్తారంటే భక్తి యోగా కాక మిగతా ఏవేవైతే ఉన్నాయో జ్ఞాన యోగా గాని ధ్యాన యోగా గాని అష్టాంగ యోగా ఎలాంటివి ఉన్నాయో అవన్నీ చేయడం చాలా కష్టం అవుతుందట. కానీ భక్తి యోగ మాత్రం చాలా ఈజీగా మనం చెయ్యొచ్చు అని. దానికి పడితే మహా అయితే 2-3 జన్మలు పట్టొచ్చు. కానీ మిగతా వాటన్నిటికీ ఏంటంటే వాటిల్లో చేస్తూ వాళ్ళు చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లేట్ అవుతుంది. సరే, అలా చేసిన తర్వాత కూడా భగవంతుణ్ణి వాళ్ళు దర్శిస్తారా అంటే లేదు. మళ్ళీ వచ్చి భక్తి యోగా ద్వారా మాత్రమే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట. ఇలా ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ చేస్తూ ఉంటారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇది అర్జునుడు వేసిన ప్రశ్నలకి సమాధానంగా చెప్తున్నారు భగవంతుడు. సరే, తర్వాత 3-4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే అలా చేస్తూ ఏం చేయాలట, మన ఇంద్రియాలన్నిటిని భగవంతుని సేవలో ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంజ్ఞేయమింద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అని. అంటే మీ మీ ఇంద్రియాలన్నిటిని ఏంటి నిగ్రహించడం కాదు, నా దగ్గర ఉపయోగించండి. అంటే భగవంతుని సేవకి చేయడానికి మన ఇంద్రియాలన్నీ ఉపయోగించడం అన్నమాట. అలాగే అందరి ఎడల సర్వం అంటే సర్వ జీవుల ఎడల సమభావం ఉండడే అన్నమాట. అలా ఉంటూ వాళ్ళని అతింత్యంగా ఉంటూ మార్పు లేకుండా, అంటే ఎల్లప్పుడూ నా సేవ చేస్తూ ఉంటారనుకోండి, నా యందు స్థిరమైన మనస్సు అవన్నీ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారని. ఇప్పుడు నిరాకార భావంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఉపాసన అవి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మిగతా జీవుల ఎడల అత్యంత ప్రసన్నంగా ఉండరన్నమాట. అంటే ఈ నిరాకారం గాని ఈ జ్ఞానులు వాళ్ళు చేసేది కొంచెం కష్టమైన పనే చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అదే 5వ శ్లోకం నుంచి చెప్తారు. క్లేశ అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసం. షేర్ చేస్తాను. చెప్పండి మాతాజీ శ్లోక. షేర్ చేస్తాను.
వచ్చింది కదా. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భీరవాప్యతే అని చెప్తున్నారు అనమాట. ఇది ఎవరెవరు చదవదలుచుకున్నారో అందరూ లైన్ గా చదవండి. చదివిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కళ్ళు ఛాన్స్ తీసుకొని చదవండి. రిపీట్ చేయించాలా? హరే చదువుతారా మీరే? కృష్ణ మాతాజీ చదవమంటారా? చదవండి. క్లేశోధికతరస్తేష అవ్యక్తం సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరే దీన్ని కృష్ణ. ఎలా అంటే బ్రేక్ చేసి చదవడం అన్నమాట. క్లేశో అధికతరస్తేషాం, తర్వాత షా ఉంది కదా ఇక్కడ, షాం అని ఇక్కడ ఆ అని చదవాలి. అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. మళ్ళీ చదవండి. క్లేశో అధికత క్లేశోదినే వస్తుంది మాతాజీ. అది క్లేశో అధికతరస్తేషాం. క్లేశ అంటే క్లేశో కష్టాలన్నమాట. అధికతరస్తేషాం క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇక్కడ క్లేశో అనడానికి కూడా ఉండండి. క్లేశో అనడానికి కూడా కష్టం అనిపిస్తే కనుక క్లేశ అధికతరస్తేషాం అలా చదవండి. ఓకే, క్లేశ్ ఓ అధికతర ఇలా చదవడం కష్టమైతే కనుక మీకు క్లేశ అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇలా విడగొట్టి చదవండి. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి. క్లేశోऽధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరే కృష్ణ. నా దగ్గర ఉన్న చెప్తాను. శ్రీలక్ష్మి మాతాజీ చదవండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరే కృష్ణ మాతాజీ. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. క్లేశాదికరక్త శక్తాం అవ్యక్త తతసేతాసాం అవ్యక్తా హి గతా దుఃఖం దేహవద్భిక్త వ్యాప్తితే. మాతాజీ క్లేశ నేను చెప్తాను, రిపీట్ చేయండి. చెప్పండి ఒకసారి మీరు. అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దుఃఖం దేహవద్భిరవాప్యతే. రవాప్యతే. ఓకే, అది వ్యాప్యతే. హరే కృష్ణ. రవాప్యతే. సవిత మాతాజీ చదువు. హరే కృష్ణ. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కృష్ణకుమారి మాతాజీ చదవండి. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రండి చదవండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. లలిత మాతాజీ చదివారా మీరు? చదవండి. హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి. హరే కృష్ణ.
క్లేశోధికరస్తేషాం అవ్యక్తా చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహే వద్భిరవాప్యతే. అరుణకుమారి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సూపర్. గీతాంజలి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. క్లేశः అధికరస్తేషాం అవ్యక్తాసక్త. ఓకేనా మాతాజీ? అధికతర. ఒకవేళ అట్లా చదివితే అధికతర. ఓకే. క్లేశః అధికతరస్తేషాం. ఓకే మాతాజీ. క్లేశः అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాత చదవండి. నేనేనా మాతాజీ? మీరే. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహర్భవరవాప్యతే. హరే కృష్ణ మాతాజీ. దేహవద్భిరవాప్యతే. ఇంకెవరైనా చదువుతారా? నేను చదువుతాను. శ్లోకం చదవండి ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను చెప్తాను. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అనువాదం చదివండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ చదవచ్చు. ఎవరో ఒకరు చదవండి. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనున్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. సూపర్. ఇది గుర్తుపెట్టుకోండి. పరమ పురుషుడు అంటే భగవంతుడు అన్నమాట. ఆ భగవంతుని యొక్క అవ్యక్త వ్యక్తము కానటువంటి నిరాకార తత్వం అంటే ఆకారం లేనట్టి రూపం ఏదైతే ఉందో దాని యందు ఆసక్తులై ఉన్నవాళ్ళు, ఆసక్తమైన వాళ్ళు అంటే చిత్తం కలవాళ్ళు, ఆసక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా పురోగతి చెందలేరన్నమాట. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని అని పూజిస్తూ ఉంటారు కదా, అక్కడ ఏమి ఉండదు. అక్కడ అది వచ్చే ఇది కూడా భగవంతుడి యొక్క ఎఫల్జెన్స్ అయినా వాళ్ళు భగవంతుని యొక్క ఆకారాన్ని పూజించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళు ప్రగతి అంటే భక్తిలోగా చేయడం కానీ అందులో ముందుకు వెళ్ళడానికి కానీ వాళ్ళకి చాలా కష్టతరం అన్నమాట. అందుకనే క్లేశ అంటే కష్టము, అధికతరస్తేషాం చాలా వాళ్ళు కష్టపడుతూ ఉంటారన్నమాట. అయితే ఇది విధానాన్ని ఏమంటారంటే శ్రీల ప్రభుపాద మనకి చాలా ఈజియెస్ట్ వే అంటారన్నమాట. భక్తి యోగా ఎట్లాంటిది అంటే మనం లిఫ్ట్ లో ఇప్పుడు ఒక 10 ఫ్లోరెడ్ బిల్డింగ్ ఉందనుకోండి, మనం లిఫ్ట్ లో ఎక్కితే స్ట్రైట్ అవే ఒక 2 మినిట్స్ లో వెళ్ళిపోతాం. అదే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, అది భక్తి యోగాలో ఉన్న వాళ్ళు వెళ్లే మార్గం అన్నమాట. ఈ జ్ఞానులు మిగతా వాళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫ్లోర్ కి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి 10th ఫ్లోర్ కి చేరుతారు. ఈ లిఫ్ట్ ఎక్కేది ఈజీగా ఉందా, ఈ స్టెప్స్ ఎక్కేది ఈజీగా ఉందా, మీరే చెప్పండి. లిఫ్ట్ మాతాజీ. లిఫ్ట్ కదా, లిఫ్ట్ ఈజీగా ఉంది. అది చాలా ఈజీ అయిన పద్ధతి అన్నమాట. అందుకని భక్తి యోగా అనేది చాలా జాయ్ఫుల్ గా ఉంటుందని ప్రభుపాద చెప్తారు. సో వీళ్ళందరూ కూడా ఇది కష్టతరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ యోగాన్ని వెళ్ళేవాళ్ళు, మిగతా వాటిల్లో వెళ్ళేవాళ్ళు, భక్తి యోగా కాకుండా మిగతా వెళ్ళేవాళ్ళు, ఈ జ్ఞానులు కానీ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు. అది ఎందుకు కష్టతరం అని చెప్తున్నారంటే మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానులు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారు, తపస్సులు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ చేస్తారు నార్మల్ గా అయితే చెప్పండి మీరు. మాతాజీ వెళ్ళి పర్వతం మీద వెళ్ళి ఇంకా మీరు చూడండి హిమాలయాలు వాటిల్లో కదా ఒంటరిగా హిమాలయాల్లో మౌనంగా కూర్చుని. కానీ భక్తులు ఏం చేస్తున్నారు, అందరితో నామజపం చేస్తారు.
అందరితో 10 కలిసి మందితో ఉండాలి. భక్తి చేస్తారు. కీర్తనలు 10 పాడతారు మంది కంటే భగవంతుడి. ఎక్కువ కలిసారంటే అది పెద్ద ఆనందం అనుకుంట. సో భక్తి యోగాలో భక్తులందరూ ఏం చేస్తారంటే భగవంతుని యొక్క భజన చేస్తారు, భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారు, అందరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు, అందరూ కలిసి భగవంతుని యొక్క కథని వింటూ ఉంటారు, చెప్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే చక్కగా ప్రసాదం తీసుకొని చేసుకొని అందరూ కలిసి తింటారు. అందరూ కలిసి ఒక్కొక్క చెయ్యి వేస్తే అక్కడ 10 రకాల వంటలు అవుతాయి. హ్యాపీగా ఫీస్ట్ అన్నమాట. ప్రభుపాద చెప్తారు, డాన్స్, సింగ్, ఫీస్ట్. ఇవి చేస్తాం మనం భక్తులు అందరం అని. సో చక్కగా ఫీస్ట్ చేసుకొని తింటాం. మనం ఒక్కళ్ళమే ఇంట్లో వండి చేసుకున్నా అన్ని రకాలు చేసుకోలేం. 10 మందితో కలిసి అన్ని చేసుకొని తింటూ చక్కగా ఒక్కొక్కళ్ళు కూరలు కట్ చేస్తారు, ఇంకొకళ్ళు వండుతారు, ఇంకొకళ్ళు తీసుకొచ్చిస్తారు, ఇంకొకళ్ళు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇంకొకళ్ళు క్లీన్ చేస్తాం. కబుర్లు చెప్పుకుంటూ అందరం చేసుకుంటూ ఉంటాం. అది ఎంత ఆనందపరంగా ఉంటుంది. అది ఈ జ్ఞానులు వీళ్ళు భగవంతుని కోసమని తపస్సు చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసుకుంటారన్నమాట. అంటే ప్రభుపాద ఏం చెప్తారంటే వాళ్ళు క్లోజ్ చేసుకొని పెట్టుకుంటారు ఇంద్రియాలన్నిటిని అని. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇంద్రియాలన్నిటిని కృష్ణుని సేవలో ఉపయోగిస్తున్నాం. కళ్ళు కృష్ణుని రూపాన్ని చూడడానికి, నోరు చెప్పండి ఒక్కొక్క ఇంద్రియంతో ఒక ఏం పనులు కృష్ణుడు చేస్తుంది. భజన ప్రసాదం చేయడానికి, ప్రసాదం నామజపం చేయడానికి, చేయడానికి నోరు, కీర్తనం చేయడానికి, కీర్తనం చేయడానికి, కీర్తనం వినడానికి చెవులు, కృష్ణ గురించి చెప్పడానికి మాతాజీ ఇంకొకరికి, ఆయన ప్రసాదం తినడానికి నోరు, చేతులు తనకు మాలలు అల్లడానికి, భజన చేయడానికి, పాదాలు దేవుడి గుడికి వెళ్ళటానికి, దైవ దర్శనాలకు వెళ్ళడానికి. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? వాసనను ముక్కు మన తులసి ఆకు ఉంటుంది కదా మాతాజీ పాదాల చెంత, వాటిని సువాసన పీల్చుకోవడానికి. అంబరీష్ మహారాజు చెప్తారనమాట. మన అవయవాలన్నిటితో ఇంద్రియాలన్నిటితో భగవంతుణ్ణి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆయన చెప్తారు శ్లోకంలో. సో ఇట్లాగా మనం భక్తులు అందరం ఏం చేస్తామంటే మన ఇంద్రియాలన్నీ భగవంతుడికి సేవలో ఉపయోగిస్తాం. కానీ జ్ఞానులు అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎండాకాలంలో ఎండలో నుంచోనో లేకపోతే మీరు చూసే ఉంటారు ఈ రాక్షసులు వాళ్ళందరూ కూడా మొత్తం మంట పెట్టుకొని అక్కడ నుంచొని ఒంటికాల మీద నుంచొని తపస్సు చేస్తూ ఉంటారు, ఘోరమైన తపస్సులు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి. అలాగే చలికాలంలో వెళ్ళి నీళ్లలో ఇక్కడ వరకు మునిగి అందులో ఉండి తపస్సు చేస్తూ ఉంటారు. లేకపోతే మంచి చలి కురుస్తూ ఉంటే హిమాలయాల దగ్గర ఎక్కడ వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. అది చాలా కష్టమైన పని. కానీ భక్తి యోగా ఎంత జాయ్ఫుల్ గా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఆ భక్తి యోగాలో ఏంటంటే డైటీ ఫామ్ అంటే భగవంతుని యొక్క రూపం ఉంటుంది చూసారా, ఆ రూపాన్ని మనం పూజిస్తూ ఉంటాము అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇంకా ఈ వీళ్ళందరూ ఏమనుకుంటారటంటే మనకి 2 రకాల మాయలు ఉన్నాయని తెలుసు కదా. ఒకటి యోగమాయ, ఇంకొకటి మహామాయ. మహామాయ ఉంది. మహామాయ ఎక్కడ ఉంటుంది చెప్పండి? భౌతిక ప్రపంచంలో మహామాయ ఉంటది, యోగమాయ ఏమో ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక దానిలో ఉంటుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మహామాయ ఏం చేస్తుందంటే వీళ్ళు ఈ నాస్తికులు వాళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళు భగవంతుడు లేరు అంటారు, అదంతా మిథ్య అంటారు, సర్వం మిథ్య అంటారు, అవునా, ఈ జగత్ మిథ్య అని అంటూ ఉంటారు. అంటే ఇదంతా ఒక మాయ అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి ఆ శ్యామ సుందర రూపాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు, ఆయన గురించి తెలుసుకోలేకపోతారు. ఒకవేళ చెప్పినా కూడా ఆ కృష్ణుడు ఏంటో చిన్నపిల్లల్లాగా వచ్చాడు ఇట్లాగా అని అలాగే అనుకుంటారు తప్పించి ఆయనని భగవంతుడు అని అర్థం చేసుకోరనమాట. ఇంకా స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్తే అక్కడ యోగమాయ ఉంటుందని చెప్తున్నాను చూసారా, అక్కడ కూడా యోగమాయ వల్లనే వాళ్ళందరికీ కూడా అన్నమాట. ఇప్పుడు చూడండి మనము దేవకి నందబాబా యశోద అని చూసాం అనుకోండి, వాళ్ళు కృష్ణుడు వచ్చారు రూపంలో వచ్చారు, కానీ వాళ్ళు ఏంటి నా పుల్లాడు నా ఇది అని చెప్పి అనుకున్నారు. ఆయన ఎంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసి లీలలు చేసి అయినా సరే ఏంటంటే ఆవిడ గోవర్ధన గిరి ఎత్తినప్పుడు మనకి ఇలా చదువుకున్నాం కదా, గోవర్ధన పూజప్పుడు ఎత్తి పెడితే అయ్యో నా కొడుకు అలసిపోయినాడు 3 రోజుల నుంచి అన్నం లేదు, దాన్ని అన్నం పెడతానని చెప్పి ఆవిడ అన్నం పెడుతుంది. సో ఆయన చేసిన ఆ లీల దాని గురించి వాళ్ళకి ఉండదన్నమాట. చేయిని పుట్టిందా ఇలా పట్టుకున్నందుకు అని చెప్పి తీసుకొని అన్నం పెడుతుందన్నమాట. తల్లి భావం అలాగా ఉంటుందన్నమాట. సో అట్లాగా చూస్తూ ఉంటుంది. మనం మామూలుగా ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ మనకందరికీ ప్రైమ్ మినిస్టర్. మిగతా ఈ త్రివిధ దళాలు ఉన్నాయి చూసారు, భూమి మీద, తర్వాత ఆకాశంలో, నేవీ, ఇవన్నీ అంటాం కదా, మనం తెలుసు కదా మనకి ఆ దళాలని. రిపబ్లిక్ డే అప్పుడు వాళ్ళందరూ సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. సో వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కి
ఇక రాష్ట్రపతికి వాళ్ళందరికీ సెల్యూట్ కొడుతూ ఉంటారు. అదే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మనం మోదీ గారి గురించి తెలుసుకుందాం. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నువ్వు ప్రైమ్ మినిస్టర్ వచ్చావని చెప్పి దండలేసి ఆవిడ స్వాగతం పలకదు. నా కొడుకు వచ్చాడు, వాడికి ఇష్టమైనది నేను వండి పెట్టాలి అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి వండి పెడుతుంది. ఎప్పుడు తిన్నావో ఏమో తిను అని చెప్పి. తన పుత్రుడుగానే అన్నమాట. దేశానికి ఒక అంటారు చేస్తారా, ఢిల్లీకి రాజా అయినా సరే తల్లికి మాత్రం కొడుకే అన్నమాట. సో భగవంతుడు కూడా అట్లాగే అన్నమాట. ఈ ఇందులో ఉన్నప్పుడు ఏంటంటే ఆ భక్తులు కూడా భగవంతుణ్ణి తమ ఇదిగానే చూస్తూ ఉంటారన్నమాట. అది దైవీ మాయ. సరేనా? వాళ్ళ పుత్రుడుగా ఆ వాత్సల్యంతో వాళ్ళు భగవత్తులు కూడా భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ పుత్రుడిగా అంటే 5 రకాల భావాల్లో మనం తెలుసు కదా మనకి. అలాగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాగా భగవంతుడు చేసే ఎలాంటి గొప్ప గొప్ప లీలలు ఉన్నా అవి ఉన్నా సరే వాళ్ళకంత ఏం పట్టదు. అమ్మ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా మీ ఇంటికి వచ్చాడు కదా ఇట్లా అంటే, ఆయన చెల్లెలు గాని మోదీ గారికి ఒక చెల్లెలు ఉన్నట్టుంది. సో ఆయన గాని ఏమనుకుంటారు, మా అన్నయ్య అంటుంది. ప్రైమ్ మినిస్టర్ కదా అని చెప్పి మనం మామూలుగా పిలుచుకునే పిలుపులు అన్నయ్య రారా ఒరే కూర్చో ఇవి అంటాం. అలా మానేసేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి వాళ్ళని అంత గౌరవంతో చేయం కదా. మన రిలేషన్ ఏది ఉందో అది. ఆ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక పొజిషన్ అన్నమాట. సో ఇది వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట. అంటే వాళ్ళు అలా భావంతోటి ఉంటూ ఉంటారని. కాబట్టి ఈ భక్తి యోగా అనేది చాలా ఆనందంగా ఉంటుందని, ఇలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట మనకి శ్రీల ప్రభుపాద. ఇంకా ఏంటంటే గురు శాస్త్ర దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి భగవంతుడు ఏంటి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ రకంగా ఈ జ్ఞానులు అనేవాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. కానీ భక్తులు అనేవాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని భగవంతుని సేవ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సరే ఎవరన్నా చేశారా ఇది అనంటే అవును, మన ఆచార్యులందరూ కూడా చేసే ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనము శంకరాచార్య గాని, చైతన్య మహాప్రభు గాని, ఇంకా ఎవరు చెప్తారంటే రామానుజాచార్యులు గాని, మధ్వాచార్యులు వీళ్ళందరూ మన ఆచార్యులు కదా. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటిని పూజిస్తూ ఉన్నారు. మధ్వాచార్యులు వచ్చేప్పటికి ఉడిపి కృష్ణని పూజించారని, రామానుజాచార్యులు వస్తే రంగనాథ స్వామిని పూజించారని, శంకర్ వస్తే గనక బద్రీనాథ్ని పూజించారని, చైతన్య మహాప్రభు ఎవరిని పూజించారు చెప్పండి? కృష్ణున్న మాతాజీ. బలరాముడు. ఎక్కడ కృష్ణ ఉన్నారు బల మహాప్రభు? ఎక్కడ ఉన్నారు? మనం జగన్నాథ్ పూరి జగన్నాథుని అన్నమాట. జగన్నాథుల్లో కృష్ణుని చూసేసారు. ఎప్పుడైతే రాధాభావంలోకి వచ్చేసారో కృష్ణుని చూస్తూ ఉన్నారన్నమాట. సో ఇట్లా వాళ్ళందరూ వాళ్ళని పూజిస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు రెసిప్రికేట్ అయ్యారా లేరా వాళ్ళందరికీ ఆచార్యులు. సో అలాంటి ఆచార్యులు మనకి నేర్పిస్తున్నారనమాట. మీరు ఇలా భక్తి చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్పి. సో మనం మన ఆచార్యులు చెప్పినది మనం వింటూ మనం సాధన చేస్తూ భగవంతుని భక్తి చేయడము చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని, అది చాలా ఈజీ పద్ధతి అని, మిగతా వాటికంటే చాలా ఈజీ పద్ధతి, అవన్నీ చాలా కష్టమని. అందుకనే క్లేశ అధికతరస్తేషాం అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఒక విషయం చెప్తాను నేను. భాగవతంలోనే 11th cantoలో శ్లోక నెంబర్ చెప్తాను. అందులో ఏంటంటే ఉద్ధవ గీత ఉంటుంది. ఉద్ధవుడికి భగవంతుడు చెప్పేటప్పుడు ఏం చేశారంటే 27th చాప్టర్ లో 12th శ్లోకం నుంచి 12వ శ్లోకం నుంచి 15 వరకు చెప్తారనమాట. నన్ను డైటీ ఫామ్ లో పూజించాలి అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్తూ ఉంటారనమాట. దాన్ని ఉద్ధవ గీత అని కూడా అంటాము. అంటే కృష్ణుడు వెళ్ళిపోతున్నప్పుడు చేస్తున్నప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. అప్పుడు ఉద్ధవుడు ఏడుస్తూ ఉంటాడు. మామూలుగా భగవంతుడు చెప్పిన దాన్ని భగవద్గీత అంటాము, గోపికలు పాడిన దాన్ని గోపిగీత అంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పారు, దాన్ని ఉద్ధవ గీత అని అంటాం అనమాట. అందులో చెప్తారనమాట నా డైటీ వర్షిప్ ని పూజించమని. ఆ డైటీ ఎట్లాంటిది అంటేను ఏ లోహంతో చేసింది, ఎలాంటిది అంటే ఎలాంటి దాంతో చేసినా కూడా పర్వాలేదు. మట్టితో కానీ, రాయితో కానీ, లేకపోతే ఇసుకతో కానీ, అదే ఇసుక తోటి చేసిన దాన్ని గాని, లేకపోతే ఒక పిక్చర్ ఉంటే దాన్నైనా సరే, ఏ లోహంతోటైనా సరే, ఇది బంగారము, వెండి, ఇత్తడి, తర్వాత పంచలోహాలు, అలా ఏ దాంతోటి చేసినా సరే ఉన్న విగ్రహంతో నన్ను పూజిస్తూ ఉంటే గనక నేను తప్పకుండా రెసిప్రికేట్ అవుతాను అని చెప్తారు. అయితే మనం ఏ లోహంతోటి ఇప్పుడు అన్నాం కదా అని
ఇప్పుడు మనకి వెండి వరకు ఉందనుకోండి, అది పెట్టుకోండి. లేకపోతే రాయితోటి చేసింది ఉందనుకోండి, అది పెట్టుకోండి. దేంతో చేసి పెట్టుకున్న విగ్రహం అయినా సరే మనము భగవంతుణ్ణి ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటే గనక ఆ రూపము మనకి ధ్యానంలో మనం తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక శ్లోకం చదువుకున్నాం అనుకోండి, దాన్ని మనం నెమరేసుకుంటూ ఉంటే అది మనకి కొన్ని రోజులకి బై హార్ట్ వస్తుంది. అలాగే భగవంతుడి రూపాన్ని ప్రతిరోజు అదే రూపాన్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ రూపము మన మనసులో ముద్రించుకుపోతుందన్నమాట. సో అలాగా మనం భగవంతుణ్ణి భక్తి మార్గంలో మనం పూజించడం అన్నమాట. అయితే నిజంగా చెప్పాలి అంటే గనక మనము ఈ డేటీని ఎలా చేస్తాము, ఏం చేస్తాము, ఎంత ఏమంటారంటే గొప్పగా మనం పూజిస్తాము అనేది కాదు కావాల్సింది. ఆయనని ఎంత బాగా భక్తితోటి మనం పూజిస్తున్నాము అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది భక్తి యోగాది. సో అలాగా చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను అంతకుముందు కూడా చాలా సార్లు చెప్తున్నాను. మనం ఇంట్లో ఒక డేటీ పెట్టుకుంటున్నాము అని అంటే గనక మన గురువుల యొక్క ఆదేశం తీసుకొని తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా తీసుకొచ్చి పెట్టేసుకోకూడదు. మన గురువుల యొక్క ఆదేశం ప్రకారం తెచ్చుకొని దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే మనము మన లక్ష్మీ మాతాజీ వాళ్ళ ఇంట్లో జగన్నాథ్‌ని, గౌర్నితాయిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు అందరం అభిషేకం చేసి, పూజ చేసి చేసాం చూసారా? ఎలా అయితే విగ్రహాలని మనం టెంపుల్‌లలో వాటిల్లో ఇన్‌స్టాల్ చేయడానికి చేస్తామో, అలాగే మనం ఇంట్లో చేసేటప్పుడు కూడా ఆ ఇన్‌స్టాలేషన్‌కి కొంచెం ఒక పద్ధతి ఉంటుందన్నమాట. అలా మన గురువులొచ్చి వాళ్ళ ద్వారా అభిషేకము అవన్నీ చేసిన తర్వాత వాటిని ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేసుకొని మనం పూజిస్తాం అన్నమాట. తర్వాత ఆ విగ్రహాలని ఎలా పూజించాలి అనే పద్ధతి కూడా మన గురువులు మనకి చెప్తారు. సో అలా చేస్తూ మనము చేసుకున్నామనుకోండి, భక్తి యోగాల్లో చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోతాము అని మనకు చెప్తున్నారు. అందుకని భక్తి యోగా చాలా ఈజీ అని, ఇది చాలా పద్ధతి చాలా కష్టము అని చెప్తున్నారు. అయితే ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారు అని మనం చెప్తాం. చదువుదాం. ఇక్కడ మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ప్రభుపాద. సో చదవండి ఎవరన్నా. నేను చదవనా మాతాజీ? చదవండి. ఎవరు చదవకపోతే లక్ష్మీ మాత చదువుతారు. నెక్స్ట్ చదవాలనుకున్న వాళ్ళు సెకండ్ పారాగ్రాఫ్ కి రెడీగా ఉండండి. హరే కృష్ణ. చదివి నాకు చెప్పాలి మీనింగ్ ఏమర్థమైంది మీకు ఇందులో. సరే మాతాజీ. భాష్యం. శ్రీల ప్రభుపాద్కి జై. పరమపురుషుని అవ్యక్తము అచింతమైన నిరాకార తత్వ మార్గము ననుసరించు ఆధ్యాత్మికవాదులు సమూహ జ్ఞాన యోగులు అని సంపూర్ణ కృష్ణ చైతన్యంలో దేవాది దేవుని భక్తియుత సేవలో నెలకొనిన ఆధ్యాత్మికులు భక్తి యోగులు అని పిలువబడుతుంది. అంటే పరమపురుషుడు అవ్యక్తమని అచింతమైన నిరాకార తత్వ మార్గంలో అనుసరించే ఆధ్యాత్మికవాదులు సమూహంగా జ్ఞానయోగులని సంపూర్ణ కృష్ణ చైతంలో ఉన్నవారు దేవాది దేవుని భక్తియుత సేవలోనే నెలకొని ఉంటారని భక్తులు అల్లను ఆధ్యాత్మిక భక్తులని పిలువబడుదురని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఈ జ్ఞానయోగులకు భక్తి యోగులకు నడుమ భేదము స్పష్టంగా వివరించబడినది. అంటే జ్ఞానయోగులకు భక్తి యోగులకు భేదము స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చివరకు మానవుని భక్తి యోగతో సాధించు గమ్యమునకే జ్ఞానయోగ విధానము చేర్చినను అది కూడా మిక్కిలి కష్టము. మానవుని భక్తి యోగం సాధించి గమ్యమునకు ఎగిన వారికి చేర్చినను అది కూడా మిక్కిలి కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. కానీ భక్తి యోగ దేవాది దేవుని ప్రత్యక్ష సేవ మార్గమగుట చేత అది మిక్కిలి సులభమే కాకుండా జీవాత్మకు కూడా సహజ ధర్మమైనది. అంటే భక్తి యోగంలో మనం ముందుకు వెళ్ళగలిగితే అది జీవాత్మకు కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. సహజమైన ధర్మమైంది. జీవాత్మ అనాదిగా బద్ధుడై ఉండెను. అంటే ఈ జీవాత్మ ఎప్పటి నుంచో ఈ బద్ధుడై ఉన్నందుకు మనకి ఇప్పుడు తెలుసుకుంటున్నాం మాతాజీ. ఇప్పుడు మనం ఈ భగవద్గీత చదవడం వల్ల మనము ఈ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకునగలుగుతున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు మనము అంధకారంలో ఉన్నాం కాబట్టి మనకి ఏది తెలియదు. జీవికి తాను దేహము కాదని సిద్ధాంతపూర్వకంగా గ్రహించుట కూడా ఎంతో కష్టము. కనుక భక్తి యోగి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహము ఆరాధింపదగినదిగా అంగీకరించును.
ఎందుకనగా దేహభావన మనస్సులో స్థిరమై ఉండుట చేత దానిని ఆ విధంగా అతడు అర్చనలో వినియోగించును. అయినను మందిరంలో అర్చా విగ్రహ రూపమున దేవాది దేవుని ఆరాధన భౌతిక ప్రతిమకు చేయబడు పూజ కాదు. ఆరాధన సగుణము గుణసహితము, నిర్గుణము గుణరహితము. అంటే ఆరాధన సగుణమేమో గుణసహితము, నిర్గుణమేమో గుణరహితమని 2 రకాలుగా ఉండునని వైదిక సాహిత్యంలో నిదర్శనలు కలవు. భగవానుని రూపము భౌతిక గుణములతో రూపొందింపబడుటచే మందిరంలోని శ్రీ విగ్రహములను ఆరాధించుట సుగుణ ఆరాధనముగా తెలియబడును. కానీ భగవంతుని రూపము అట్లు భౌతికములైన శిల, దారువు లేదా తైలవర్ణ పటములో సూచించబడిన నిజమునకు అది ఎన్నటికినీ భౌతికము కాదు. అది దేవాది దేవుని దివ్య స్వరూపం. అంటే ఎంత బాగుంది చూసారా. చెప్పండి. విగ్రహాలను ఆరాధించుట సగుణారాధనంగా తెలియబడును. భగవంతుని రూపము అట్లు భౌతికములైన శిల, దారువు లేదా తైలవర్ణము. అంటే శిల అయినా చెక్కదైన తైలవర్ణం పటంలో సూచించబడిన నిజమునకు అది ఎన్నటికినీ భౌతికం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అదే దేవుని స్వరూపం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క జ్ఞానయోగులు అని అన్నారు కదా. జ్ఞానయోగులు ఏంటంటే వాళ్ళు నిరాకార తత్వ మార్గంలో వెళ్తూ ఉంటారని, భక్తులు ఏం చేస్తారంటే భక్తియుత సేవ ఎందు ఉంటారు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అని, జ్ఞానయోగికిను భక్తి యోగికి ఉన్న డిఫరెన్స్ అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ జ్ఞానయోగి కూడా లాస్ట్ లోకి వచ్చిన తర్వాత ఇన్ని జన్మలు తీసుకొని ఏమి చేసినా సరే వాళ్ళు చివరికి రావాల్సింది ఎక్కడికంటే భక్తి యోగా ద్వారానే భగవంతుని చేరుకోగలుగుతారు, ఆయన్ని తెలుసుకోగలుగుతారు అనమాట. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి చెబుతూ మనం ఏం చేస్తున్నాము, మనం అవన్నీ తెలుసుకోలేక బద్ధజీవులుగా ఉండి అలాగే ఉండిపోయినాం అనమాట. నిజంగా చెప్తే మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాతనే మాతాజీ చెప్పినట్టుగా అసలు మనం బద్ధజీవులు అంటే ఏంటి అనేది మనకి తెలియదు. భగవద్గీత చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను దేహాన్ని కాదు ఆత్మని అని, అసలు దేహం ఒకటి ఉంటుంది, ఆత్మ ఒకటి ఉంటుంది, ఈ పైన ఒక శరీరం ఉంది, లోపల ఇంకో సూక్ష్మ శరీరం ఉంది, ఇవన్నీ మనకు తెలియదు. ముందు ఆత్మ ఎంత ఉంటుంది, దానికి చావు ఉండదు, ఇవన్నీ మనకు తెలియదు. సో ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట ఎప్పుడు మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసుకున్నాం. అలాగే ఏంటంటే ఒక భక్తుడు ఏం చేస్తారట, శ్రీ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఆరాధిస్తూ ఉంటే ఆయన యొక్క రూపాన్ని వాళ్ళ మనసులో ముద్రించుకొని ఆయన్ని పూజ చేస్తూ ఉంటారు. గుణసహిత గుణరహిత అంటున్నారు. అంటే భగవంతుని యొక్క గుణం అంటే రూపాన్ని అన్నమాట, ఆకారాన్ని పూజ చేయడం, అది సగుణ ఆరాధన అంటున్నారు. విగ్రహాన్ని ఆరాధించడం అని. ఆ విగ్రహాన్ని ఎలా ఆరాధించాలి అనేది, ఏ రూపంలో ఉండాలి, ఏ మెటీరియల్ తోటి చేయబడింది అని చెప్పడానికి అంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. శిల అంటే రాయితోటి చేసిందైనా పర్వాలేదు, దారు చెక్కతోటి చేసిందైనా పర్వాలేదు, అలాగే మనం చిత్రం పెయింట్లు అవన్నీ ఉంటాయి చూసారా, అదైనా సరే, ఆఖరికి పెన్సిల్ స్కెచ్ తోటి పిల్లలు కూడా వేసి పెడతారు చూసారా, అది కూడా నిజంగా భగవంతుడి రూపమే అన్నమాట. సో అందులో మామూలుగా చూస్తే అది భౌతికంగా కాదనమాట, అది భగవంతుడి యొక్క దివ్యమైన స్వరూపము. దాన్ని ఏ రూపంలో దాన్నైనా మనం పూజించవచ్చు అని. అది ఇందాక చెప్పాను కదా, 11th canto ఆఫ్ భాగవతంలో మనకి చెప్పారు 27th chapter లోని. సో అలాగా దేంతోటి అష్టధాతువులతోటి తయారు చేసిన విగ్రహ రూపాన్ని దేంతోటి పూజించినా సరే నేను రెసిప్రికేట్ అవుతాను అని ఉద్ధవుడికి భగవంతుడు స్వయంగా చెప్తున్నారు అనమాట. ఆ విషయాలు ఈ శ్లోకంలో చెప్పారు. అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? హరి బోల్. గుణ సహితము కొంచెం కిందకానండి. ఇది గుణ సహితము గుణరహితము అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయను అంటే ఏమిటది? ఒకటి ఏంటంటే సగుణ ఆరాధన అన్నమాట, అది గుణ సహితము. అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చేస్తామంటే ఆయన రూపం ఒకటి ఉంది కదా, అది ఏ దాంతో ఉన్నా సరే పర్వాలేదు, సరేనా, దాన్ని ఆ విగ్రహాన్ని ఆరాధించడం అన్నమాట. ఇప్పుడు మామూలుగా బొమ్మలు ఇవి అవి చేస్తూ ఉంటారు చూసారా, అవి గుణరహితం అంటారనమాట. అందులో గుణం లేదు అని చెప్పేసి మనం బొమ్మలు ఆడుకుంటూ ఉంటాం. అది అయితే భగవంతుని రూపం ఏ రూపంలో ఉన్నా సరే, ఈవెన్ పెన్సిల్ స్కెచ్ లో ఉన్నా సరే,
పెయింటింగ్ లో ఉన్నా సరే, దారు చెక్కతోటి చేయబడిందైనా సరే, ఏదైనా సరే భగవంతుడిని, అది నిజమైన రూపము, అది ఆధ్యాత్మిక రూపం అన్నమాట. దాన్ని పూజించడము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రభుపాద మనకి చెప్తూ ఉంటారన్నమాట. కొన్ని లెక్చర్స్ వాటిల్లో చెప్తారు. ఇప్పుడు చూడండి, దుర్గా పూజ చేసిన, గణేష్ పూజ చేసిన, ఆ 9 రోజులు పూజ చేస్తారు. తర్వాత తీసుకెళ్లి నీళ్లలో వదిలిపెట్టేస్తారు. కానీ కృష్ణుడి రూపాన్ని అలాగ చేయరన్నమాట. ఆ భగవంతుడి రూపం ఏదైతే ఉందో దాన్ని అలాగే ఎప్పటికీ పూజిస్తూనే ఉంటారు. ఇలాగా అయిపోయింది 9 రోజులు మన పూజ అయిపోయిన తర్వాత నీళ్ళల్లో పెట్టేయడం అని కాదనమాట. దీన్ని ఈ ఆరాధనని ఏంటంటే సగుణ రూపం అంటారనమాట. సగుణారాధన అంటారు. దానికి ఆపోజిట్ నిర్గుణారాధన. సరేనా? ఈ నాస్తికులు వాళ్ళందరూ ఏం చేస్తారు? అది భగవంతుడి రూపమే కాదంటారు. అదంతా మాయ అంటూ ఉంటారు చూసారా? వాళ్ళు వాటిని ఆరాధించరనమాట. అది నిర్గుణ రూపం అన్నట్టుగా మాట్లాడతారు. ఈ వేదాల్లో ఈ రెండిటి గురించి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే మాతాజీ? ఓకే మాతాజీ. మాతాజీ నెక్స్ట్ నిర్గుణం పారాగ్రాఫ్. అన్నా నిరాకారం అన్నా ఒకటేనా మాతాజీ ఇప్పుడు? ఒకటే సగుణమన్నా అనుకోవచ్చా? సగుణమన్నా గుణ సహితమన్నా ఒకటి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరన్నా చదవండి. మాతాజీ నేను ఇప్పుడు చదువుతా ఈ మాతాజీ, హరే సాఫ్ట్ కృష్ణ. టాయ్స్ ఉంటాయి కదా మాతాజీ, ఒకటి పిల్లలు ఆడతారు, అందులో కూడా ఉంటుందా మాతాజీ? అందులో పిల్లలు ఆడుకుంటారు కదా పెన్సిల్స్ పైన. ఏదైనా సరే భగవంతుడి రూపం అని చెప్తున్నారు. మనం పిల్లలకి ఇచ్చి మనం పూజించండి అన్నాం అనుకోండి, వాళ్ళు పూజిస్తూ ఉంటారు నిజంగానే అక్కడ పెట్టి. ఇప్పుడు మనకి అబిడ్స్ టెంపుల్ లను, గోపీనాథ్ టెంపుల్ లను తెలుగుతాయి కదా, సికింద్రాబాద్ లోను కూడా. అవును నరసింహ మాతాజీ. మనం విగ్రహాలు అవన్నీ పిల్లలకి ఇవ్వలేము, అవి టెడ్డి బేర్స్ లాగా ఇచ్చాము. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన మనకి నరసింహ నా ఫ్రెండ్ అలా అనుకుంటారు. ఎలా అయితే సుధామ వాళ్ళు కృష్ణుడిని ఫ్రెండ్ అనుకుని ఉన్నారో, వీళ్ళు నా ఫ్రెండ్ అనుకుంటారు. సరేనా? ఫ్రెండ్ అనుకొని వాళ్ళు ఫ్రెండ్ కి తినిపించడం, ఇదిగో నేను అన్నం తింటున్నాను, నువ్వు కూడా తిను. వాళ్ళకి అంతే తెలుసు అనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగా వాళ్ళల్లో కూడా నిజంగానే భగవంతుడు ఉన్నారు అని అంటారనమాట. సరేనా మాతాజీ? కృష్ణ మాతాజీ అయితే రాధారాణి. అది ఒకటి మా పాపది నిన్న అక్కడ పడిపోయింది అనమాట, చిన్నది బొమ్మ. అట్లా ఏం కాదా మాత? చిన్నది కృష్ణదే అదే అది ఏదైనా పొరపాటు వస్తుంటే. మనం ఇది చేస్తే పిల్లలకి కాలు తగిన దోషం ఉండదు మాతాజీ. విను, అది వాళ్ళకి దోషం ఉండదు. పైగా కాకపోతే ఓకే. ఏంటంటే వాళ్ళకి చెప్పేటప్పుడు కృష్ణ కదా, జాగ్రత్తగా చూసుకో, ఇట్లా నువ్వేం అడిగితే అడుగుతా, ఆయన దేవుడు ఇట్లాగాని మనం పిల్లలకి మనం చెప్తూ ఉండాలన్నమాట. చెప్తూ ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు ఏంటంటే ఎవరి ఫ్రెండ్షిప్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తారు. ఎప్పుడైనా సరే మనము కృష్ణ అని పిలిస్తే 100 సార్లు పిలిచినా పలుకుతారు కృష్ణ, 3 సార్లు పిలిచినా పలుకుతారు. అదే మనం ఎవరన్నా మామూలుగా భౌతికమైన విషయాలను కానీ, భౌతికమైన పేర్లు ఎవరన్నా పిలిస్తే వాళ్ళు తొందరగా పలకకపోవచ్చు, హెల్ప్ కి రాకపోవచ్చు. మీకు అందరికీ నేను ఎస్జిఆర్ లో కూడా ఒకసారి స్టోరీ చెప్పాను. ఒక చిన్న పాప వేరే కంట్రీలో, ఫారిన్ కంట్రీస్ లో ఉంటుంది. ఒక పెద్ద ట్రక్ వస్తుంది అనమాట, ఆడుకుంటూ ఉంటుంది, వాళ్ళ లాన్ లో ఆడుకుంటూ ఉంటుంది. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఇన్ ద సెన్స్ బాల్ తోటి కాలుతో తన్ని ఆడుకుంటూ ఉంటారు కదా. చిన్న పిల్ల, 3-4 ఏళ్ల పిల్ల అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి తీసుకుని వెళ్ళినప్పుడు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటే ఎవరు ఎవరు అని అంటే వాళ్ళు చెప్తారు నరసింహ అంటే పిల్లకి అర్థం కాదు కదా అని లయన్ గాడ్ అని చెప్తారన్నమాట. నరసింహ అని చెప్తుంటే ఆ పిల్లకి అర్థం కావట్లేదు. అది చూస్తేనేమో లయన్ లాగా ఉంది. ఆ పిల్లకేమో అలా అనుకోవడము, ఆ భావంలోది తీసుకోవడమే ఇష్టం. సో లయన్ గాడ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేసినా సరే ఏంటంటే లయన్ గాడ్ కి చెప్తుంది అనమాట. లయన్ గాడ్, నేను ఇవాళ వెళ్ళొచ్చాను కదా, స్కూల్ కి వెళ్ళొచ్చాను, ఇవాళ మా టీచర్ నన్ను మెచ్చుకుంది, సరేనా, మా ఫ్రెండ్ బర్త్డే కదా, నాకు చాక్లెట్ ఇచ్చింది, అలా అన్ని అలాగా షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట పిల్లలు. సో అట్లాగే ఏంటంటే ఒక రోజు ఇట్లాగే ఆ పిల్ల రోజు నరసింహారతి, ఇగో ఆయనని చెప్పేటప్పుడు ఇలా నరసింహారతి చెప్పాలి, ఉగ్రం వీరం చెప్పాలి. అలా స్లోగా వాళ్ళప్పుడు పలికేటప్పుడు మాటలు పర్ఫెక్ట్ గా పలకడం రాదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నా కూడా తప్పు ఉండదు. సరేనా? కాబట్టి మనము హరినామ చింతామణిలో చదువుకున్నాం, గుర్తుందా మీకు? ఆ వేరే చైనా, జపాన్ వాళ్ళకి హరి అలాగా పలకడం రాదు వాళ్ళకి. కృష్ణ అని పలకడం హడి అంటారు వాళ్ళు. అలా అంటారు. కొన్ని మన దేశంలో కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆ లెటర్లు ఉండవు. అలా ఉండనప్పుడు వాళ్ళు వేరేగా పలుకుతూ ఉంటారన్నమాట. అలా పలికినా కూడా తప్పు లేదనమాట. ఎందుకంటే ఆ భావము భగవంతుడి నామాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి తప్పు లేదు అంటారు. సో ఈ పాప అలాగే రోజు అలాగే చెప్తూ ఉంటుంది, నరసింహారతి పాడుకుంటూ ఉంటుంది, లయన్ గాడ్ అంటూ దేవుడికి అన్ని చెప్పుకుంటూ ఉంటుంది అనమాట చక్కగా. సో ఆ రోజు తన లాన్ లో ఆడుకుంటూ ఉంటే, ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ తన్నేటప్పటికి అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. రోడ్డు మీదకి వెళ్ళిపోతే అటువైపు నుంచి పెద్ద ట్రక్ ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ పాప చూసుకోదు,
పిల్లలకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆట వస్తువు ఏదైతే ఉందో అది తెచ్చుకోవడానికే ఆలోచన ఉంటుంది. సో ఆ ఆట వస్తువు తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పటికి ఏమైతుందంటే ట్రక్ వచ్చి దగ్గరకు వచ్చేస్తే అప్పుడు తను పిలిచినా పిలవకపోయినా లయన్ గాడ్ ఏది ఉన్నా సరే లయన్ గాడ్ ని పిలుస్తుంది కదా, అలాగా స్మరించుకుంటుంది అంతే. వెంటనే నరసింహస్వామి వచ్చి తీసుకొని ఆ పిల్లని పక్కన పడేస్తాడు అనమాట. వీళ్ళందరూ అనుకుంటారు ఇలా వచ్చి ఆ ట్రక్ కొట్టిన పిల్ల ఎగిరి అటువైపు పడింది, అటు సైడ్ కి పడింది, ఆ లాన్ లో పడింది అని అనుకుంటారు అనమాట. తర్వాత ఆ పిల్ల హోష్ ఉండదు. తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లి పెట్టిన తర్వాత జాయిన్ చేస్తే కొంచెం సేపటి తర్వాత ఆ పిల్లకి హోష్ వస్తుంది. హోష్ వచ్చిన తర్వాత ఎట్లాగా అయింది చూస్తే ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా ఉండదు అనమాట. ఒక్క దెబ్బ కూడా ఉండదు. ఆ పాపకి మామూలుగానే ఉంటుంది. డాక్టర్లు చెప్తారు ఏమీ పర్వాలేదు, బానే ఉంది. ఆ పిల్ల లేచిన తర్వాత నువ్వు అంత పెద్ద ట్రక్ వచ్చింది, నీకు భయమే లేదా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రక్ ని చూశాను, కానీ నాకు భయం అనిపించి వెంటనే లయన్ గాడ్ అని పిలుచుకున్నాను. నేను స్మరణం చేసుకుని, నువ్వు చెప్పావు కదా ఏదున్నా సరే లయన్ గాడ్ కి చెప్పమని, నేను స్మరించాను, వచ్చి ఆయన ఎత్తుకొని తీసుకెళ్లి నన్ను అక్కడ పెట్టేశాడు అని చెప్తుంది. అంటే ఈ పిల్ల ఏదో స్టోరీలు చెప్తుందిలే అని అనుకుంటే, కాదు చూడు ఇక్కడ నాకు నొప్పి పుడుతోంది అని. అప్పుడు నరసింహస్వామి ఇలా ఎత్తుకున్నప్పుడు ఆ పాపకి ఈ భుజం మీదకి ఇక్కడ ఆ గోర్లువి కొంచెం ఇట్లా గీరుకొని ఉంటాయన్నమాట. ఇలా చిన్నగా గీరుకుంటుంది చూసారా, అలా ఉంటుంది. ఓ అంటే నిజంగానే వచ్చి భగవంతుడు రక్షించాడా చేస్తాడని. సో అట్లాగా మనము ఆయనని ఏ రూపంలో ఎలా కొలిచినా ఏం చేసినా భగవంతుడు రెసిప్రకేట్ అవుతానని తానే స్వయంగా చెప్పారు భాగవతంలో. కాబట్టి చిన్న పిల్లల విషయంలో కూడా తప్పు ఉండదన్నమాట. వాళ్ళు ఎలాంటి దానిలో పూజించినా చేసినా భగవంతుణ్ణి పిలిస్తే చాలు, ఆయన వచ్చి వాళ్ళని ఇది చేస్తారనమాట. కాబట్టి మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాగా చెప్పు, ఇలాగా ప్రార్థన చేయి, ఇలాగా భగవంతుడిని పిలుస్తూ ఉండు. నీకు ఏదైనా కష్టం వచ్చినా, ఆలోచన వచ్చినా, ఆనందం అనిపించినా, ఏమున్నా సరే భగవంతుడికి షేర్ చేసుకో అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆయన్ని వాళ్ళ ఫ్రెండ్ గా అనుకొని అన్ని చెప్తుంటారన్నమాట. ఇది రియల్ గా జరిగిన విషయము. అప్పట్లో అయితే చాలా పేపర్స్ లో, ఈవెన్ మన గురు మహారాజ్ వాళ్ళు కూడా ఆయన దానిలో కూడా వాటిలో కూడా పెట్టి ఉన్నారు ఇవి. ఓకేనా? సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాం. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ, నన్ను చదవమంటారా? చదవండి. ఒక సాధారణ ఉదాహరణను ఇక్కడ చెప్పవచ్చును. మనము మన మార్గ మధ్యమున కొన్ని తపాలా పెట్టెలను చూచుచుందుము. మనము ఆ పెట్టెలో ఉత్తరములను వేసినచో అవి ఎటువంటి ఆటంకము లేకుండా గమ్యస్థానమునకు చేరును. కానీ ఏదేని పాత పెట్టె లేక తపాలా కార్యాలయము వారిచే ప్రయాణీకరింపబడనట్టి అనుకరణ పూర్వమైన నకిలీ పెట్టె అట్టి కార్యమును చేయజాలదు. అట్లే అర్చా విగ్రహము అని పిలువబడు శ్రీ విగ్రహ రూపంలో భగవానుడు ప్రామాణీకృతమైన ప్రాతినిధ్యమును కలిగి ఉన్నాడు. వాస్తవమునకు ఈ అర్చా విగ్రహము ఆ దేవాది దేవుని అవతారమే. భగవానుడు ఆ రూపముల ద్వారా సేవలను గ్రహించును. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సమర్థుడగుటచే భక్తుని సేవను అర్చా విగ్రహ అవతారము ద్వారా స్వీకరించును. బద్ధ జీవితమునందు గల వ్యక్తికి సౌకర్యము కలిగించుటకై అతడట్లు అర్చా విగ్రహ అవతారము ద్వారా భక్తుని సేవలను గ్రహించును. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగుంది కదా, చెప్పండి మాతాజీ, ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఒక సాధారణ ఉదాహరణ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఒక లెటర్ బాక్స్ లో వేస్తే లెటర్ పెడుతుంది, కానీ దానిలాగే కలర్ ఉండి ఒక నకిలీ బాక్స్ పెడితే దాంట్లో ఉత్తరాలు వేస్తే వెళ్ళదు. అది గవర్నమెంట్ నుంచి పెట్టిన ఒక ప్రామాణికమైన లెటర్ బాక్స్ కాదు, అది ఒక డూప్లికేట్ కలర్ బాక్స్ అన్నమాట. అందులో పెడితే లెటర్స్ వెళ్ళవు. అలాగే అర్చా విగ్రహము శ్రీ విగ్రహ రూపంలో భగవానుడు ఏంటంటే ఆయన కొలువై ఉంటాడనమాట. కొలువై ఉంటే మనం ఆయనకి పూజ చేస్తే ఆయన మన పూజలు స్వీకరించి మనకి మన బద్ధ జీవులందు సౌకర్యం కలగడం కోసం ఆయన అర్చా విగ్రహంలో ఉండి మన భక్తిని ఆయన స్వీకరిస్తూ మళ్ళీనేమో మనకు కావాల్సిన ఆయన ప్రసాదిస్తూ ఉంటాడన్నమాట. థ్యాంక్ యూ. అయితే అప్పట్లో మనకి లెటర్ బాక్సెస్ ఉండేవి, లెటర్లు పాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు లెటర్ బాక్సులు లేవు, ఏం లేవు. ఈమెయిల్ లేదా వాట్సాప్ లేదా వీడియో కాల్ 2 నిమిషాల్లో మనకి వాళ్ళతోటి మనం కాంటాక్ట్ చేసుకుంటాము. ఎట్లా ఉన్నారు మనం చూస్తాం కూడా, వీడియో కాల్ చేసుకొని చూస్తూ ఉంటాం.
ఇప్పటికీ ఆ పద్ధతి పోయినా సరే కొన్ని చోట్ల ఆ లెటర్ బాక్సులు ఉన్నాయి. కానీ వాటికి ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ తోటి వాటికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళల్లో మాతాజీ ఈ వీడియో కాల్స్ కంటే ఆ లెటర్స్ బాగా థ్రిల్లింగ్ గా బాగున్నాయి ఉండేవి. కదా. వెయిటింగ్ అవి రావడం. వాళ్ళ మనోభావాలు ఏంటి అని చెప్పేసి రాయడం. అసలు ఇప్పుడు రాయడం కాదు, చదవడం కూడా రావట్లేదు తెలుగు చదవడం ఎవరికి రావట్లేదు, రాయడం ఎవరికి రావట్లేదు. ఆ ముష్టి ఇంగ్లీష్ లో రాస్తారు, ఏ వర్డ్ ఉపయోగిస్తున్నారో తెలియదు కదా. అది ఏమి అర్థము, ఆ స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ అయిందా, ఒక లెటర్ తప్పిపోయిందా అంటేను దాని అర్థమే మారిపోతుంది. సో అప్పట్లో తెలుగు అనేది అంటే మన మాతృభాషలో మనం నేర్చుకోవడం, తెలుగు వచ్చుకోవడం అప్పుడు చాలా బాగుంది. సో అట్లాగే అది కరెక్ట్ ప్లేస్ కి ఎట్లా అయితే వెళ్తుందో, ఇప్పుడు మామూలుగా ఎక్కడన్నా పోస్ట్ డబ్బాలు ఉన్నాయనుకోండి, మీరు వాటిల్లో వేస్తే ఆ లెటర్స్ ఎప్పటికీ వెళ్ళవు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వెళ్ళవు అనమాట. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ తోటి వాటికి సంబంధం లేకుండా కానీ వాళ్ళు తీయడం మర్చిపోయి ఉంటారు, లేకపోతే అలాగే పడిపోయి ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇంటి ముందు లెటర్ బాక్సులు పెట్టుకుంటాం, గుర్తుందా? గేట్ కి కట్టేసేసి లెటర్ బాక్స్ అని చెప్పి ఒక బాక్స్ పెడతాం. ఆ లెటర్ బాక్స్ లో వేసినా సరే మీకు వేరే చోటుకి వెళ్ళదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్తుంది. సో మనం ఎవరి దగ్గరికి పంపించాలనుకున్నాం, ఎవరో పిచ్చోళ్ళు వేసారులే అని చెప్పేసి వాడి చింపవతలు పడేస్తారు. అప్పట్లో మన ఇంటి ముందు బాక్సులు ఉండేవి కదా, ఈ పోస్ట్ బాక్సులు కాకుండా మన ఇంటి ముందు బాక్సులు ఉండేవి. పోస్ట్ మ్యాన్ వస్తే కనుక అందులో వేస్తారు, లేకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోతే కనుక ఎక్కడ గాలికి వెళ్ళిపోతాయో తెలియదని ఆ డబ్బా పెట్టుకునే వాళ్ళం మనం అలాగా. సో అందులో వేస్తారు. సో అలాగనమాట. ఇప్పుడు కూడా ఏమన్నా ఏమంటారు, రిజిస్టర్ పోస్టులు, క్రెడిట్ కార్డ్ లెటర్స్ కానీ, బ్యాంక్ నుంచి లెటర్స్ కానీ ఏమన్నా వచ్చినా కూడా సరే వాళ్ళు వచ్చి అక్కడ పెట్టి వెళ్తారు, ఆ డబ్బాల్లో వేసి వెళ్తారు. సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట మనకి, ప్రభుపాద చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఆ డబ్బాలో వేస్తే మాత్రమే అది చేయవలసిన పని చేస్తుంది. అలాగే మనం ఎవరిని పూజించాలి అంటే, ఎవరిని పూజిస్తాము అంటే వాళ్ళని పూజించాలి. సో ఆ అర్చా విగ్రహాన్ని పూజించాలి అని చెప్పి, ఆ అర్చా విగ్రహాన్ని శ్రీ విగ్రహం అని కూడా అంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అర్చా విగ్రహం ఏంటంటే స్వయంగా భగవంతుడి యొక్క అవతారము, ఆయన రూపం అలా ఉంటుందన్నమాట. ఆ రూపాన్ని చూపిస్తూ మనం ఆయనకి సేవ చేస్తూ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఎలా అయితే మన పిల్లలకి మనం సేవ చేస్తూ ఉంటాం చూసారా, అలాగే భగవంతుడు ఆయన రూపం కనిపిస్తుంది మనకి, ఆయనకి అలాగా సేవ చేయడం. సో ఇట్లాగా చేయడం అని. ఇప్పుడు ఇందాక మాతాజీ అన్నట్టుగానే చూడండి, ఇప్పుడు మీరు అలా కృష్ణుడి బొమ్మ గాని నరసింహస్వామి బొమ్మ గాని ఇవ్వకుండా దేవుడు దేవుడు అని చెప్తారనుకోండి, వాళ్ళు ఏమడుగుతారు ఫస్ట్? నువ్వు అంటున్న దేవుడు ఎలా ఉంటాడు మమ్మీ అని అడుగుతారు ఫస్ట్. ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏ రంగులో ఉంటారు, ఎంత హైట్ ఉంటారు, నాలాగా ఉంటారా, నాకంటే పొట్టిగా ఉంటారా, నాకంటే పెద్ద జుట్టు ఉంటుందా, ఇవన్నీ అడుగుతారు. నాలాగే పళ్ళు ఉంటాయా, నోరు ఉంటుందా, అన్ని అడుగుతారు. మీరు ఇప్పుడు ఆ బొమ్మ ఇచ్చారు కాబట్టి ఈయన కృష్ణ అని చెప్తే వాళ్ళల్లో ముద్రించిపోతుంది అనమాట. ఓ కృష్ణ ఇట్లా ఉంటారు, శ్యామగార్ణ కలర్ లో ఉంటారు, ఎల్లో కలర్ ది ధరిస్తారు, నెమలి పింఛం పెట్టుకొని, కృష్ణ అనగానే ఫస్ట్ నెమలి పింఛం పెట్టుకుంటారు, చేతిలో ఫ్లూట్ ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో అట్లా భగవంతుణ్ణి మనం అర్చ విగ్రహం ద్వారా అంటే ఆ రూపంలో అలాగ పెట్టుకొని మనం ధ్యానించాలి అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాద మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరి బోల్. చదవరా ఎవరు? కృష్ణ మాత చదవండి చదవండి. ఎవరు చదువుతానన్నారు కదా? నేను చదవాలా మాతాజీ? వివో మాతాజీ ఎవరు చదువుతానన్నారు? నెక్స్ట్ మీరు చదవండి. కనుకనే దేవాది దేవుణ్ణి శీఘ్రముగాను మరియు ప్రత్యక్షముగాను చేరుటకు భక్తునకు ఎట్టి కష్టము లేదు. కానీ ఆధ్యాత్మిక అనుభూతి కొరకై నిరాకార మార్గమును అనుసరించు వారులకు మార్గము కష్టతరమగును. వారు ఉపనిషత్తుల వంటి వైదిక గ్రంథముల ద్వారా దేవాది దేవుని అవ్యక్త రూపమును అవగాతము చేసుకుని భాషను అభ్యసించి వాని అందలి అగోచర భావములను అవగాహన చేసుకొనవలసిన యుండును. ఈ విధానములన్నిటినీ వారు అనుభూతి చెందవలసి ఉండును. సామాన్య మానవులకు ఇది అంత సులభమైనది కాదు. కానీ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు
కేవలము ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని మార్గ నిర్దేశము నందు వర్తించుచు స్త్రీ విగ్రహములకు క్రమ పద్ధతిలో ప్రణమిల్లుచు శ్రీకృష్ణుని మహిమలను శ్రవణము చేయుచు భగవానునికి అర్పింపబడిన ఆహారమును ప్రసాదముగా భుజించుచు దేవాది దేవుని అతి సులభముగా అనుభూతి పొందగలుగుదురు. చిట్ట చివరకు పరతత్వము అనుభూతి కలుగకపోవటము ప్రమాదముతో కూడిన అతి కష్టమైన మార్గమును నిరాకారవాదులు అనవసరముగా ఎన్నుకొనరానుటలో ఎట్టి సందేహము లేదు. కానీ సాకారవాది ఎట్టి బాధ ప్రమాదము కష్టము గాని లేకుండా దేవాది దేవుని ప్రత్యక్షముగా పొందగలుగును. ఇందుకు సంబంధించిన విషయము శ్రీమద్ భాగవతము 4.22.40 నందు కూడా కలదు. మానవుడు చివరకు ఏ విధముగానైనా దేవాది దేవునికి శరణు పొందవలసి ఉన్నప్పుడు ఈ శరణాగతికి భక్తి అని పేరు. అట్లు చేయుటకు బదులుగా బ్రహ్మ మనమేదో బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మము కాదు కానిదేదో తెలుసుకొనుటకు శ్రమ పడుచు తమ జీవితమనంతటిని ఆ విధముగా గడిపినచో ఫలితము క్లిష్టతరమై కాగలదు. కనుక చివరి ఫలితము అనిశ్చత్యమై ఉన్నందున ఈ క్లిష్టతరమైన అనుభూతి మార్గమును ఎవ్వరును అనుసరింపరాదని ఇక్కడ ఆదేశించబడుచున్నది. జీవుడు శాశ్వతమైన తర్వాత ఇంకా ఇందులో మీకు ఏమర్థమైంది? ఒక రెండు లైన్లలో చెప్తారా? నేను చెప్పానా? కృష్ణ చైతన్యంలో ఉండి భక్తి యొక్క సేవ చేసుకుని మనం విగ్రహారాధనలు గాని ఏదైనా పూజలు చేసిన విగ్రహాలను పెట్టుకుని ఆ విగ్రహ రూపంలో కృష్ణుడు ఉన్నాడని తలుసుకుని ఆ రూపం మనం తలుసుకుంటే మనకి ప్రమాదాలను సత్తు కానీ ఏదైనా కష్టతరమైన మార్గాల్లో ఆయన ఆ రూపంలో మనకి కనిపిస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తిలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే భక్తియుత సేవలో ఉంటారని. ఆ భక్తియుత సేవ అనేది ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా మనం తెలుసుకొని చేస్తాం. ఇప్పుడు ఒక విగ్రహం ఉంది, మనం ఏం చెప్తున్నాము మన పిల్లలకి ఇచ్చినప్పుడు, ఇందాక మాతాజీ అన్నట్టుగా గీతాంజలి మాతాజీ వాళ్ళ పాపకి ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? ఇది కృష్ణ విగ్రహ, కృష్ణదమ్మ, కృష్ణ భగవంతుడు చక్కగా నీ ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు చక్కగా నువ్వు తినేటప్పుడు చెప్పుకో, నీ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ లాగా అనుకుంటూ నువ్వు కృష్ణ నేను ఇది తింటున్నాను అని చెప్పి తీసుకో. నువ్వు కూడా కృష్ణకు ఆఫర్ చెయ్యి, ఇదిగో నీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చి నేను తింటున్నాను అని చెప్పుకో. తర్వాత నువ్వేం చేస్తావు? అది డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి, ఈ డ్రెస్ వేయడం కానీ అలాంటివన్నీ చెయ్యి. అయితే దానికి చిన్నగా ఇట్లా పెట్టుకొని ఒక పీకాక్ ఫెదర్ పెట్టడం గాని ఇలా పెట్టడము, ఎట్లా పడితే అలా పడేయకూడదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇవి అని చెప్పామనుకోండి, అలాగే వాళ్ళు అలాగే చేస్తారనమాట. అలాగే మన ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? మనకి భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనేది మనకి మార్గనిర్దేశం చేస్తారంటే మనం ఎలా చేయాలని చెప్తారు. కృష్ణుడికి ఎలా ప్రణామం చేయాలి, ఆడవాళ్ళు అయితే పంచాంగ ప్రణామం చేస్తారు, ఎటువైపు నుంచి ప్రణామం చేస్తారు, అవన్నీ ఒక పద్ధతిలోనే అనమాట. ఇలా కృష్ణుడి విగ్రహం ఉంటే మనం లెఫ్ట్ ఆయన వైపు నుంచి మనం ప్రణామం చేస్తాం. అలాగా మనం మగవాళ్ళు చేసినట్టుగా సాష్టాంగ ప్రణామం చెయ్యము. అలాగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ప్రణామం చేయడము, భగవంతుడి నామం చెప్పడము, అలాగా ప్రేయర్స్ చేయడం. అలాగే భగవంతుడికి ఎలా ప్రసాదం ఉండాలి, దాన్ని ఎలా ఆఫర్ చేయాలి, తర్వాత మనం తింటూ ఉంటాం అనమాట. ఇలా అవన్నీ ఏంటంటే చేయడం చాలా ఈజీ. మనం చేస్తూ ఉన్న రోజు చేసే పనుల్లో ఏంటంటే కృష్ణాన్ని సెంటర్ గా చేసుకోవడం. మనం మామూలుగా వండుతాం, స్నానం చేసి వండుతున్నాం అంతే. ఆ వండిన దాన్ని కృష్ణకి ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా తింటూ ఉన్నాం. అలాంటివన్నీ అన్నమాట. అవన్నీ చేయడం కష్టమేం కాదు, చాలా ఈజీ అన్నమాట అవన్నీ. సో ఈ భక్తి యోగా అనేది అంత ఈజీ అని,
అదే భక్తి యోగాలో లేని వాళ్ళు, మిగతా ఇక్కడ చెప్తున్నారు కదా జ్ఞాన యోగులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏది ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి కష్టమవుతుంది అని. ఆత్మానుభూతి పొందడము అంటే ఏంటంటే మనము భగవంతుణ్ణి మనము అనుభవించడం అన్నమాట. ఆ ఆనందం మనకి రావడం, అది ఆత్మానుభూతి అంటారు. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే మనం పొందుతాము, కానీ వీళ్ళు పొందాలి అంటే కనుక వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని. సో ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ చేస్తూ ఉంటామో ఆ శరణాగతికి భక్తి అని ఇంకొక పేరు అని. మనం భగవంతుడికి ప్రణామం చేస్తాం కదా, అప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరు, నువ్వే చూడాలి మమ్మల్ని అని చెప్పి మనం ఒక స్టేజ్ వచ్చేప్పటికి మనం భగవంతుడిని అలాగే ప్రార్థిస్తాం అన్నమాట. దాని పేరే భక్తి అని చెప్తున్నారు. సో అది శ్రీమద్ భాగవతంలో 4th cantoలో ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. సో లాస్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదివి మీనింగ్ చెప్పండి. విజయ మాతాజీ చదువుతారా? ఇంకెవరైనా చదువుతారు? నాగచంద్రిక మాతాజీ చదువుతా అన్నారు కదా మీరు ఇందాక. చదువుతాను మాతాజీ. అవును మాతాజీ. చదవమంటారా? జీవాత్మలో పరమాత్మను చూచుటకై మానవుడు దర్శన, శ్రవణ, ఆస్వాదన, కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలెను. అప్పుడే అతడు పరమాత్ముడు సర్వగతుడని గ్రహించగలుగును. ఈ వాస్తవును గ్రహించిన పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యాచ్ఛాదనాన్ని మాతాజీ ఒక్క నిమిషం, హరే కృష్ణ. మీరు ఎక్కడ చదువుతున్నారు? ఫిఫ్త్ శ్లోకాలో లాస్ట్ పారాగ్రాఫ్ 3-4 కదా? 5th శ్లోక చదువుతున్నాం మనం. కాదు, ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఐదో శ్లోకంలో క్లేశాధికతస్తేష, అందులో జీవుడు శాశ్వత ప్రత్యేగాత్మ. జీవుడు ప్రత్యేకమైన శాశ్వత ప్రత్యేగాత్మ. అట్టి నిత్యుడైన జీవుడు నిరాకార బ్రహ్మములో లీనము కాగోరినచో తన నిజ స్వరూపమునకు సంబంధించిన సత్ చిత్ నిత్యమైన జ్ఞానయమయమైన అంశముల అనుభూతినే పొందగలుగును. కానీ అతనికి ఆనందం అనే అంశం ఏమాత్రము అనుభూతికి రాదు. జ్ఞానయోగ విధానములో గొప్ప నిష్ణాతుడైనట్టి ఆధ్యాత్మికవాది భక్తుని కృపచే భక్తి యోగాకు లేక భక్తియుక్త సేవకు రావచ్చును. అట్లు భక్తి యోగాకు వచ్చినను ఆ నిరాకార భావమును అతడు విడువలేడు కనుక అది కూడా బాధాకరమే అగును. కనుక అతడు ఆ అవ్యక్త తత్వమును ఆరాధించు బద్ధజీవి అభ్యాస కాలములోను మరియు అనుభూతి కాలములోను ఎల్లప్పుడూ కష్టములకే గురవుతుండెను. నిజమునకు ప్రతి జీవాత్మ పాక్షికముగా స్వతంత్రమైనదే. ఈ అవ్యక్తానుభూతి తన ఆనందమయ తత్వముకు పూర్తిగా విరుద్ధమైనదని అతడు తప్పక గ్రహింపవలెను. కనుకనే ఈ విధానమును ఎవరునూ అవలంబింపకూడదు. భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనున్నట్లు చేసే కృష్ణ చైతన్యమ మార్గమే జీవులందరికీ గల అత్యుత్తమ మార్గము. అట్టి ఈ భక్తియుక్త సేవను విస్మరించినచో మానవుడు నాస్తికుడయ్యే ప్రమాదము కలదు. ఈ శ్లోకములో చెప్పబడినట్లు ఇంద్రియాతీతము అవ్యక్తమైన అచింత్య తత్వముపై ధ్యానమును కేంద్రీకరించు విధానమును ముఖ్యముగా ఈ యుగములో ఎన్నడూనూ ప్రోత్సహించకూడదు. అది శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశింపబడలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. చెప్పండి మాతాజీ, దీని గురించి చెప్పండి. జీవుడు కూడా శాశ్వతంగా ఉండే ఆత్మ. అట్టి జీవుడు నిరాకార బ్రహ్మంలో కాగోరేసేసి నిరాకార తత్వంలో పూజిస్తే గనక దాంట్లో వీళ్ళకి 3 ఉంటాయి కదా, సత్తు చిత్తు ఆనందము. వాళ్ళకి 3వది దొరకదు. 2 అంశాలే అనుభూతిని పొందగలుగుతారనమాట. అంశం అనేది ఆనందం అనేది మిస్ అవుతారు వాళ్ళు. జ్ఞానయోగ విధానంలో ఆధ్యాత్మిక భక్తిని గురించి భక్తి యోగాకు ఈ జ్ఞానయోగాకు వచ్చాక ఒక నిష్ణాతుడైన ఆధ్యాత్మవాది వల్ల ఆ కృపచేత భక్తియుక్త సేవలోకి వస్తాడనమాట. ఆ స్టేజ్కి వచ్చాక అట్లు భక్తి యోగాకు వచ్చాక మళ్ళా నిరాకార భావాన్ని వదిలిపెట్టలేకపోతాడు కనుక అది కూడాను బాధాకరమే అవుతుంది, వదిలిపెట్టాలి. కనుక అతడు ఆ అవ్యక్త తత్వమును ఆరాధించు బద్ధజీవి అభ్యాస కాలంలోని మరి అనుభూత కాలంలోని ఎల్లప్పుడూ కష్టములకే గురవుతుండెను. ఇది చేసినా చేయపోయినా ఆయనకి బాధలే వస్తాయి భక్తియుక్త సేవకు రానందుకు. నిజమనకు ప్రతి జీవాత్మ పాక్షికముగా స్వతంత్రమైనదే. మనకందరికి కొద్దిగా ఫ్రీ విల్ ఉంది. ఆ అవ్యక్తానుభూతి తన ఆనందమయ తత్వమునకు పూర్తిగా విరుద్ధమైనదని అతడు తప్పక గ్రహించవలెను.
ఈ కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం ఎవరు నిరాకారవాదం వల్ల ఉమ్, ఈ ఉమ్, నిరాకారవాదం వల్ల ఉమ్, అతడికి ఉమ్, తత్వమునకు పూర్తిగా విరుద్ధమైనదని గ్రహించాలంట. కనుకనే ఈ విధానమును ఎవరు అవలంబించకూడదు, నిరాకారవాదాన్ని ఎవరు కూడా అవలంబించకూడదు అని చెప్తున్నారు. భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొన్నట్టు చేసే కృష్ణ చైతన్య మార్గమే జీవులందరికీ గల అత్యుత్తమ మార్గము. భక్తియుక్త సేవలో ఉండటమే కృష్ణ చైతన్య మార్గానికి జీవులందరికీ కూడా మంచి మార్గం అని చెప్తున్నారు. అక్కడ ఏంటంటే స్వయంగా తన చేతులతో తను చేస్తా ఉంటే తనకి ఒక ప్రేమ, అలాగా ఒక వాత్సల్యము, అనుబంధము ఏర్పడతాయి. లేకపోతే ఏమీ ఏర్పడవు కదా. నిరాకారంలో ఏం చూస్తాడు? అటు ఈ భక్తియుక్త సేవను విస్మరించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు? నిరాకారవాది, నాస్తికుడు అయిపోతాడు. అది శూన్యంలో ఇంకేం చేస్తాడు? నిరాకారం అవుతుంది. ఈ శ్లోకంలో చెప్పబడినట్లు ఇంద్రియాతీతము అవ్యక్తమైన అచింత్యతత్వంపై ధ్యానమును కేంద్రీకరించే విధానమును ముఖ్యంగా ఈ యుగంలో ఎన్నడను ప్రోత్సహించకూడదు. ఈ నిరాకార తత్వం వద్దని చెప్తున్నారు. ఈ పద్ధతి వద్దు. అది శ్రీకృష్ణ భగవాన్ అంటే చెప్పబడలేదు, చెప్పని కూడా చెప్పలేదు. కృష్ణుడు మనకి ఇది ఆదేశించలేదు. చెబితే ఏదైనా చేయాలి మనం, ఆయనే చెప్పాల. అందుకని మనం అదన్నీ వదిలేయాలి. అదంతా మనం చేస్తుంది అనమాట. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు నిరాకారవాదం అంటాం, అక్కడ రూపమే లేదు. ఆ రూపమే లేనప్పుడు దానికి ఎలాగ మనం ఇది చేస్తాము? ఏమని ఊహించుకుంటాం? అందులో ఆ బ్లాంక్ గా ఉన్నదాన్ని ఏమని ఊహించుకుంటాం? ఏమి ఊహించుకోలేం. అక్కడ దానికి సేవ అనేది ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతుడి రూపం ఉంది, చక్కగా త్రిభంగి ఆకారంలో ఉన్నారు, ఫ్లూట్ పట్టుకొని ఉన్నారు. ఆ ఫ్లూట్ కి రకరకాలుగా మనం పూలమాలలు వేసి వెళ్ళవచ్చు. ఆ ఫ్లూట్ ని మళ్ళీ రకరకాలుగా అద్దాలతోటి వాటితోటి అలంకరించవచ్చు. అవునా? కృష్ణుడి నుంచొని ఉన్నాడు, ఆయనకి చక్కగా రకరకాల పట్టు వస్త్రాలు అవన్నీ ధరింపజేయచ్చు, కండువ వేయచ్చు, పూల మాలలు, రకరకాల మాలలు రకాలుగా వేసి మనం పెట్టచ్చు, ముకుటం పెట్టచ్చు, తర్వాత నెమలి పింఛం పెట్టచ్చు. అవన్నీ మనం చేసే సేవలు అన్నమాట భగవంతుడికి. ఇలా ఆఫర్ చేయొచ్చు. అదే నిరాకారంగా ఉంది, మనం ఏం చేస్తాము, ఎవరికి చేస్తాము? సో ఇలా చేస్తూ ఉంటే కనుక భగవంతుడిది సచ్చిత్ ఆనంద రూపం అన్నమాట. ఆ ఆనందాన్ని భగవంతుడి భక్తులు కూడా పొందుతూ ఉంటారు. దాన్నే ఆత్మానుభూతి అని అంటారు అని చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ జ్ఞాన మార్గం వాటన్నిటిలో ఉన్నవాళ్ళు, జ్ఞాన యోగ విధానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరన్నా మంచి ఆధ్యాత్మిక భక్తుడు గాని, శుద్ధ భక్తుడు గాని దొరికితే వాళ్ళు దీనిలోకి రావచ్చు. కానీ అన్లెస్ అంటిల్ వీళ్ళు భక్తి యోగాలోకి వచ్చినా భక్తియుత సేవ చేయకపోతే గనక అది వాళ్ళకి మళ్ళీ కష్టతరమే అవుతుంది, కానీ భగవంతుడిని వాళ్ళు పొందలేరు అని చెప్తున్నారు. అందుకని నిరాకార భావాన్ని వదిలిపెట్టేసి భగవంతుని యొక్క రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మనకి భాగవతంలో చెప్తారు ఎంత మంది భక్తులు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, భీష్మ పితామహుడు ఎంత చక్కగా వర్ణిస్తూ ఉంటారు కదా, మొన్న మనం చెప్పుకున్నాము. అలాగే గజేంద్రుడు కూడా ఆయన్ని పిలుస్తాడనమాట. పరమాత్మ రా అనగానే వచ్చేస్తాడు ఆయన. అలాగే ధ్రువుడు కూడా ప్రార్థిస్తాడు. కుంతి మహారాణి ప్రార్థిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తర ఫస్ట్, నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేరు, అంతా నువ్వే వ్యాపించున్నావు, నువ్వే నన్ను రక్షించాలని ఆవిడ కూడా ప్రార్థిస్తామట. కుంతి మహారాణి ప్రార్థిస్తూ ఉంటుంది. గజేంద్రుడు, ధ్రువ మహారాజు, వీళ్ళందరూ, ప్రహ్లాదుడు, తర్వాత మళ్ళీ మన భీష్మ పితామహుడు, వీళ్ళందరూ కూడా ప్రార్థనలు ఎలా ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని వర్ణిస్తూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా 4th cantoలో అయితే కపిల భగవానుడు స్వయంగా భగవంతుడి రూపమే. ఆయన కూడా తల్లి దేవహూతికి చెప్తూ నువ్వు ఇలాగా ప్రార్థించు, ఆ భగవంతుడి రూపం ఇలా ఉంటుంది అని చెప్తారు. అలాగే దక్ష యజ్ఞం చేసినప్పుడు కూడా భగవంతుడు స్వయంగా, అప్పుడు ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ దక్షుడి తలకాయ తీసేసినప్పుడు కూడా భగవంతుడు అక్కడ బ్రహ్మ విష్ణువు ఉండరన్నమాట. తర్వాత సతీదేవి వస్తుంది, ఆయన చేత మాటలు పడుతుంది. తర్వాత శివుడు పడిన తర్వాత ఈవిడ తన ఆ అగ్ని దానిలోకి దహించుకుపోయి వెళితే అప్పుడు శివుడు తన జటాజూటం నుంచి ఈయనని ఎవరిని ఇది చేస్తారు? ఎవరు వస్తారు? విష్ణుమూర్తి మాతాజీ. భైరవుడా మాతాజీ? కాదు, వీరభద్రుడు వచ్చి దక్షుడి తలకాయని కోసేస్తాడనమాట. కోసి దాన్ని యజ్ఞంలో పడేస్తాడు. యజ్ఞంలో పడేస్తే తర్వాత శివుడు వస్తాడనమాట. వచ్చి వాళ్ళందరినీ అన్నాక వీళ్ళు
క్షమించమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ యజ్ఞంలో అక్కడ విష్ణుమూర్తి వస్తారనమాట. ఆయన రూప వర్ణన ఎంత బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ ఆ రూప వర్ణన చెప్తాను. ఎంత బాగుంటారట, చతుర్భుజాలు వేసుకొని మంచి ఈ పీత వస్త్రం ధరించి భగవంతుడు వస్తారట. అలా వచ్చి ఆయన నుంచుంటే ఆయనని ప్రార్థిస్తారనమాట. ఎప్పుడైనా సరే ఏ యజ్ఞం చేసినా ఏదైనా సరే, ఇప్పుడు మనం చేసే నామ యజ్ఞం కూడా భగవంతుడికే అర్పించడం అన్నమాట. ఏ యజ్ఞం చేసినా దానికి అంతటికి భోక్త ఎవరు అంటే స్వయంగా భగవంతుడే అని అది తెలుసుకొని మనం చేయడం. సో ఇట్లాగా భక్తులందరూ కూడా ఆయన రూపాన్ని అలా ధ్యానిస్తూ ఉంటారన్నమాట, చేస్తూ ఉంటారు. సో అలాంటిదే మనకి ఈ కాలంలో, ఈ కలియుగంలో మనకి ప్రిస్క్రైబ్ చేయబడింది. అంతే తప్పించి నిరాకారంగా కానీ అలా కానీ మనకి చేయడం కానీ ఎక్కడ మనకి చెప్పలేదన్నమాట. ఈ యుగంలో మనకి చెప్పలేదు. అయితే కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో మనకి చాలా ఆదేశాలు ఇచ్చారు అని చెప్తున్నాం కదా. అయితే ఈ ఆదేశం మనకి భగవంతుడు ఇవ్వలేదన్నమాట. నిరాకార బ్రహ్మాన్ని పూజించండి, చేయండి అని చెప్పి మనకి ఇది ఆదేశింపబడలేదు. కాబట్టి మనం భగవంతుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటి ప్రకారమే నా రూపం ఉంది. ఏ రూపంలో చేయొచ్చు, ఏ మెటల్ ఇలాంటి దాంతో చేయొచ్చు, చెక్క గాని రాయి కానీ ఏ లోహంతోటైనా సరే, బంగారము, వెండి, ఇంకా ఏంటి పంచలోహాలతోటి గాని, ఇత్తడి గాని, రాగి గాని ఏవైనా సరే కొన్ని ఇవన్నమాట అష్టధాతువులు అంటారు. అలాంటి వాటితోటి దేనితోటి చేయబడిన దాంతో అయినా నన్ను పూజించండి అని చెప్తున్నారు. అంతే తప్పించి ఆయనకి రూపం లేదు అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ఓకే, అర్థమైందా ఈ శ్లోకం? మనము హరే కృష్ణ మాతాజీ, మనము ఈ మాట్లాడుకోవాలంటే మనము ఫస్ట్ మన కష్టాలను షేర్ చేసుకోవాలనుకుంటాం, మన ఆనందాన్ని షేర్ చేసుకోవాలనుకుంటాం, ఏదొచ్చినా కూడా చెప్పుకోవాలనుకుంటాం. చెప్పుకోవాలంటే ఏదన్నా మనకి సహాయం చేసే వాళ్ళకే చెప్పుకుంటాం. ఏ గోడకో కుర్చీకో చెప్పుకుంటే మన సమస్య తీరదు కదా. అందువల్ల ఒక రూపం అది కూడాను మనలాగానే ఉంటే, మన రూపంలోనే ఉంటే ఇంకా యాప్ట్ గా ఉంటది. బాగా వింటున్నాడు, అర్థం చేసుకుంటాడు, నాకు అర్థం అవుతుంది కాబట్టి ఆయనకు కూడా అర్థం అవుతుంది అనుకుంటాం. మానవ జన్మ అయితేనే అదే మనుషుల్లాగానే ఊహించుకుంటేనే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాం. అందుకని మనము లాస్ట్ చాప్టర్ లో 11th చాప్టర్ లో చదువుకున్నాం కదా, భగవంతుడి యొక్క విశ్వరూపం కానీ చతుర్భుజ రూపం కానీ ఎక్కువగా ఎవరు ఇది చేయరు. అసలు విశ్వరూపాన్ని అయితే భక్తులు అసలు పట్టించుకోరు. అందుకని అర్జునుడు ఏం చెప్పాడు, ఫస్ట్ విశ్వరూపాన్ని చూపించమన్నారు. మొత్తం ప్రకృతి అంతా నేనే ఇది అన్నప్పటికీ నాకు భయం వేస్తుంది, నాకు అది వద్దు. నీ చతుర్భుజ రూపం చూపించినా సరే నాకు ఇది అసలే వద్దు. నీ ద్విభుజ రూపం ఏదైతే ఉందో అదే చాలా ఆనందదాయకంగా ఉంది, ఆ రూపంలోనే కనిపించు. నాకు ఈ చర్మ చక్షువులతో చూడడం ఒక్కటే. ఆయన జ్ఞాన చక్షువులు ప్రసాదిస్తారు కదా భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడడానికి. నాకు నీ దివ్య రూపం అంటే ద్విభుజ రూపం ఒక్కటే ఆనందదాయకంగా ఉంటుంది, అందులోనే కనిపించు అని అర్జునుడు ప్రార్థిస్తాడనమాట. అలాగా భగవంతుడి రూపం ఏదైతే ఉందో ఆ ద్విభుజ రూపమే సచ్చిత్ ఆనంద రూపం అంట. ఆ రూపాన్నే మనం ధ్యానించామనుకోండి మనకి చాలా ఆనందం కలుగుతుంది అనమాట. అందుకనే అలా చేయమని చెప్తుంది. ఇప్పుడు చతుర్భుజ రూపం ఉందనుకోండి, మా తోడుకోడల వల్ల పాప ఉండేది నా పెళ్ళైన కొత్తల్లో. అయితే మా ఇలవేల్పు వీరభద్రుడు. అయితే భద్రకాళి గుడికి వెళ్తాం అనమాట వరంగల్. ఏ చిన్న ఇది ఉన్నా భద్రకాళి గుడికి వెళ్తాం. భద్రకాళి అమ్మవారు ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు. ఆవిడ అష్టభుజాలతోటి ఉంటుంది. ఆవిడ ఇన్ని చేతులు ఉంటాయి ఆవిడకి, ఇంత పెద్దగా ఉంటుంది ఆ అవతారం. అయితే ఆ పాప రోజు అడిగేది అనమాట, తోడుకోడలు కూతురు అడిగేది, అమ్మ సరస్వతి అమ్మవారికి అయితే ఏదో ఇట్లా వేస్తాం 4 చేతులు కాబట్టి పర్వాలేదు. అయితే పార్వతి అమ్మవారికి అయితే కనిపిస్తుంది మామూలుగా లక్ష్మీదేవి, ఆవిడకి చూపిస్తే ఇట్లా 2 చేతులు ఉంటే మామూలుగా మీరు వేసుకున్నట్టు బ్లౌజ్ వేస్తారు. భద్రకాళి అమ్మకి ఎట్లా వేస్తారమ్మా అన్ని చేతులకి బ్లౌజ్ ఎట్లా వేస్తారని అడిగేది అనమాట ఆ పాప. సో ఇప్పుడు కూడా మనము విష్ణుమూర్తిని గానీ అలా చూసాం అనుకోండి, ఎలా అలంకరించాలి అనేది ఫస్ట్ మనకు వచ్చే డౌట్. అదే కృష్ణుని అనుకోండి ద్విభుజ రూపంలో హ్యాపీగా ఒక మామూలుగా మనకి ఇష్టమైతే చలికాలం వచ్చిందని షర్ట్ వేసేసేయచ్చు, మనం వాన బాగా చలిగా ఉంది అని అంటే స్వెటర్ కుట్టి వేయచ్చు, షాల్ వేయచ్చు, అలా వేయచ్చు. అలాగా మనకి డౌట్స్ రాకూడదు అనమాట భగవంతుడికి వేసేటప్పుడు చేసేటప్పుడు. అలా ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ నేను కలిసినప్పుడు అంటాను, ఆ రోజు మేము అన్నప్పుడు నవ్వారు అని చెప్పి ఇప్పటికీ గుర్తేస్తుంది. దానికి ఒక బాబు ఉన్నాడు, 2 ఏళ్ల బాబు. సో అట్లాగా అంటే మనకి భగవంతుడి సేవలో చేసేటప్పుడు అలాగా రాకుండా ఉండాలి, అలాగా ఉండాలి అనమాట. భగవంతుని రూపమే ఆనందదాయకంగా ఉంటుంది, సేవ ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరి బోల్. డౌట్స్ ఏం లేవు మాతాజీ, క్లియర్గా ఉంది.